పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్ఎఫ్సిఎల్లోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ 7వ తరగతి విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించాడు. మానవత్వం మరిచి విద్యార్థిని విచక్షణరహితంగా ప్రిన్సిపల్ కొట్టిన వార్తలు అమాన్యూస్ ప్రచారం చేయడంతో విద్యార్థి సంఘాలు స్పందించి ముందుకు కదిలాయి. అమాన్యూస్ కథనాలకు స్పందించిన విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ రాయబారం పంపించారు. పాఠశాలలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నా బాబు ఎఫ్సిఐ స్కూల్లో మరి 7th క్లాస్ చదువుతున్నాడు. జట్టి వర్షిత్ వాళ్ళు చిన్న పిల్లలు ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టుకున్నందుకు మరి వాళ్ళ మేడం మరి ప్రైమరీ మేడం రజిత మేడము ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకొని మరి నన్నే ఇట్లా తిట్టిండు అనేసి ఆ బాబుని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ రూమ్లో అప్పచెప్పడం జరిగింది. సరే ఆమెనే తిట్టిండు అనుకుందాము, ఆమెను తిడితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, నీ బాబు ఇట్లా చేసిండని చెప్పాలి కదా. నువ్వు ప్రిన్సిపల్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ అనేటోడు కూడా ఒక పదవిలో ఉన్నాడు కదా, మరి వాడైనా మీ బాబు ఇట్లా చేసిండని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మాకు చేయకుండా వాడు సీసీ కెమెరా లేని రూమ్లో వేసి కొట్టడము ఇది ఎక్కడి రూలు? అసలు ఎక్కడున్నది కొట్టేది? పోలీస్ స్టేషన్లోనే ఇంతవరకు లేదా రూలు? అట్లాంటిది చిన్న పిల్లగాడిని పట్టుకొని కొట్టడానికి వానికి ఎవరిచ్చిళ్ళు అర్హత? వానితో ఎవరెవరు ఉన్నారు అక్కడ? సార్లు టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు బాబుని కొడతా అంటే? వాళ్ళ పిల్లలైతే వాళ్ళు కొట్టనిస్తారా? అదైతే లేదు కదా. మేము ఫ్రీగా ఏం చదివిస్తలేం కదా. 80,000 రూపాయలు తీసుకున్నావు, నువ్వు ఒక్కరోజు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీయలేదు వాడిని. అట్లాంటిది నువ్వు ఎట్లా కొట్టగలిగినావు వాడిని? నీకు ఎవరిచ్చిళ్ళు ఆ హక్కు అసలు కొట్టడానికి? నువ్వు ఇక్కడికి రా, ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు స్కూల్ నుంచి తప్పించుకొని పోయినావు? మేము రాత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు కూడా చర్య తీసుకోవడం జరిగింది. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోయినావు ఈ స్కూల్ నుంచి? నువ్వు ఒక తల్లికే ఉట్టుంటే నువ్వు ఇక్కడికి రారా? నిన్ను కూడా అదే రూమ్ లో వేసి అదే కట్టుతో నా కొడుకుని ఎట్లా కొట్టినావు నేను అట్లనే కొడతా. నాకెంత బాగుంది రా.